హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు టాపిక్ ఏందంటే టాప్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ. టాప్ 10 టాప్ 10 యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ. అంటే తెలంగాణ రాష్ట్రంలో 10 యూనివర్సిటీలు, టాప్ 10 యూనివర్సిటీల గురించి మనం డిస్కస్ చేద్దాం. అవి కూడా ప్రైవేట్ యూనివర్సిటీలు. గవర్నమెంట్ యూనివర్సిటీలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ యూనివర్సిటీలు తెలంగాణలో చాలా ఉన్నాయి. జేఎన్‌టీయూ ఉన్నది, ఉస్మానియా ఉన్నది, కాకతీయ ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. అయితే గవర్నమెంట్ యూనివర్సిటీ అంటే ఆ యూనివర్సిటీస్‌లలో మీ పిల్లలకు మంచి ర్యాంక్స్ అంటే ఎంసెట్ ద్వారా, అదే ఐఐటీస్ అయ్యేదుంటే జేఈఈ ద్వారా అడ్మిషన్స్ దొరుకుతాయి. జేఈఈ అంటే ఐఐటీ అడ్మిషన్స్ రాసినప్పుడు, మెయిన్స్ రాసినప్పుడు ఆ ర్యాంకుల ద్వారా ఐఐటీలలో అడ్మిషన్స్ జరుగుతాయి. అదే ఎంసెట్ ద్వారా అంటే ఈ నిట్‌ల, ఈ నిట్ కాలేజీలలో వీట్లలో అడ్మిషన్స్ జరుగుతాయి. సరే, ఇప్పుడు చాలామంది పిల్లలేందంటే ఎంసెట్ రాలేదు. ఐఐటీ అంటే ఐఐటీ ఎంసెటే రానప్పుడు ఐఐటీ ఎట్లా గాని అది పక్కన పెట్టేద్దాం. ఇది చాలామంది పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ఇంజినీరింగ్ జేసుకోవాలి. ఎంసెట్ ర్యాంక్ రాలేదన్న వారికి ఆప్షన్ ఏందంటే ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళ స్తోమతకు తగ్గట్టు. అంటే చదువు అన్నది అందరికీ లభ్యతలోనే ఉంది ఇక్కడ. ఇప్పుడు మన తెలంగాణలో గూడా కొత్త కొత్త యూనివర్సిటీస్ చాలా వచ్చినాయి. వాటి గురించి గూడా మనం డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు ఉన్న యూనివర్సిటీస్ కొన్నున్నాయి. అసలు ఫీ స్ట్రక్చర్ ఎంత? ఒక్కొక్క యూనివర్సిటీలో మీ పిల్లల్ని జాయిన్ జేసుకోవాలంటే ఫీ స్ట్రక్చర్ ఎంత? ఇంతకుముందే మీకు అందరికీ చెప్దామని జెప్పి అనుకున్నా. ఏం టాపిక్ అంటే ప్రతి ఒక్కళ్ళు కాల్ జేస్తున్నారు. అంటే పిల్లలు కాల్ జేస్తున్నారు. మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళైనా, మా కాన్స్టిట్యున్సీ వారైనా, మా జిల్లా వారైనా, తెలిసిన బంధువులైనా, మిత్రులైనా ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు అడ్మిషన్ టైమ్ అనేది వచ్చింది. వాళ్ళ పిల్లలను స్కూళ్ళల్లో ఇంజినీరింగ్‌లో జాయిన్ జేయాలి. ఏ కాలేజ్ అయితే బాగుంటుంది? ఏ యూనివర్సిటీ అయితే బాగుంటుంది? సరే, మనం ఇంజినీరింగ్ కాలేజెస్‌కి వాటి జోలికి తర్వాత పోదాం. ఫస్ట్ అయితే మనకు ప్రిఫరెన్స్ ఏందంటే మన దగ్గర తెలంగాణలో యూనివర్సిటీస్ వచ్చినాయి గాబట్టి, ఆ యూనివర్సిటీస్ గురించి అంటే యూనివర్సిటీస్ వచ్చినాయి గాబట్టి, ఆ యూనివర్సిటీస్‌లో ఫస్ట్ ఆప్షన్‌గా మనం ఎంచుకున్నట్టు అయ్యేదుంటే వారికి క్యాంపస్ ఎక్స్‌పీరియన్స్ ఒకటుంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఏందంటే ఇంజినీరింగ్ జాయిన్ చేసే వాళ్ళకు ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినాయి కాబట్టి యూనివర్సిటీస్ అన్నట్టు. ఆ యూనివర్సిటీ ఇక మీకు ఇంతకుముందే చెప్పిన ఎంసెట్, జేఈఈ దీంట్లో ర్యాంక్స్ వచ్చేదుంటే దాని కౌన్సెలింగ్ ప్రకారం వాళ్ళకి ఎక్కడ సీట్ వస్తే అక్కడ ఆ కాలేజీలలో జాయిన్ అయితారు. రాని వాళ్ళ గురించే మన టాపిక్. ఇది ఐఐటీది. అయితే మన తెలంగాణలో కొన్ని టాప్ ఆహ్, ప్రైవేట్ యూనివర్సిటీస్‌లలో మహేంద్ర ఒకటి, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, అనురాగ్ యూనివర్సిటీ, వాక్సేన్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ. మల్లారెడ్డి యూనివర్సిటీ అంటే మీ అందరికీ తెలిసిందే గదా! మల్లారెడ్డి అంటే ఎవరు? పాలమ్మిన, పూలమ్మిన మన ఎమ్మెల్యే గారు, మన మంత్రి గారు వారిది మల్లారెడ్డి యూనివర్సిటీ అన్నట్టు. అట్లా పాలమ్మి, పూలమ్మి ఒక యూనివర్సిటీ పెట్టి ఒక లెవెల్‌కి మల్లారెడ్డి కాలేజ్‌ని తీసుకెళ్ళిండ్రు. అదే అనురాగ్ యూనివర్సిటీ ఎవరిదో మీ అందరికి తెలుసు. మన జనగాం ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిది. అది అనురాగ్ యూనివర్సిటీ. సరే, గోకరాజు, రంగరాజు యూనివర్సిటీ ఇంకోటుంది. తర్వాత వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అంటే విజ్ఞాన్ కాలేజ్ వాళ్ళది. విజ్ఞాన్ జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజైటీ అంటారు. ఇదొకటుంది. చైతన్య భారతి అంటే సీబీఐటీ. ఇది అన్నిటికంటే టాప్ ర్యాంకింగ్‌లో మన దగ్గర వచ్చేదేంటంటే సీబీఐటీ వస్తదన్నట్టు. తర్వాత విజ్ఞాన్ ఫౌండేషన్, తర్వాత ఎస్ఆర్ యూనివర్సిటీ. ఎస్ఆర్ యూనివర్సిటీ అంటే ఇది వరంగల్‌కి సంబంధించిన కాలేజ్. వరంగల్‌కి సంబంధించిన యూనివర్సిటీ. ఇది దాదాపు వరదారెడ్డి గారు స్థాపించిండ్రు. ఒక 50 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో ఒక 50 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వీరికి ఎస్ఆర్ కాలేజ్‌కుంది. సరే. ఇప్పుడు మనం వాక్సేన్ యూనివర్సిటీలో మనం చదవాలనుకుంటే, వాక్సేన్ యూనివర్సిటీలో మనం చదవాలనుకుంటే 28,00,000. 28,00,000 పే చేయాలి. 28,00,000 పే చేస్తే 4 ఏండ్లు ఇంజినీరింగ్ చదవచ్చు. ప్లస్ ఇదేంటంటే ప్లస్ హాస్టల్ అన్నట్టు. హాస్టల్‌తో సహా. హాస్టల్ ఫీస్‌తో సహా. ఇది ఫీజు. సో, వాక్సన్ యూనివర్సిటీ బాగుంటది. కానీ దాంట్లో జాయిన్ గావాలి, చదవాలంటే 28,00,000 పే చేయాలి. ఈ 28,00,000 పే చేసి చదవాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టము. దాని తర్వాత మనకు
వాక్సన్ యూనివర్సిటీ కాకుండా ఇక్కడ ఉన్నది మనం ఇక్కడ చూడొచ్చు. వాక్సన్ యూనివర్సిటీ వచ్చేసి 28 లక్షలు. అయితే కేఎల్ యూనివర్సిటీ అని ఉంది. కేఎల్ యూనివర్సిటీ దీనికి 20 నుంచి 25 లక్షల వరకు ఇది ఫీజు ఉంది. గీతంస్ యూనివర్సిటీ ఉంది. గీతం యూనివర్సిటీ 15 లక్షల వరకు ఫీజు ఉంది. ఇక చాలా యూనివర్సిటీస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూనివర్సిటీస్ ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ 8 lakhs టు 28 lakhs, 8 lakhs నుంచి 12 lakhs వరకు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి అన్నట్టు. అవి ఆ యూనివర్సిటీస్ మనం ఏందన్నది చూద్దాం. దాంట్లో మహేంద్ర యూనివర్సిటీ ఇది కూడా కాస్ట్లీయే. దీంట్లో కూడా చదవాలంటే కాస్ట్లీయే. వాక్సన్ యూనివర్సిటీ కాస్ట్లీయే. ఫస్ట్ ఇవన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కాదు. మనం ఇవన్నీ కొంచెం స్ట్రైక్ ఆఫ్ చేసుకుందాం. స్కాలర్షిప్స్ ఉంటాయి, కొన్నిట్లో స్కాలర్షిప్స్ ఉంటాయి. బెస్ట్ యూనివర్సిటీ మహేంద్ర యూనివర్సిటీ అంటే మహేంద్ర కంపెనీ వాళ్ళ బ్రాండ్ తోటి ఉన్న యూనివర్సిటీ. దాన్ని ఏది కూడా కాంప్రమైజ్ అయ్యేటట్లేదు. అన్నీ కూడా బాగా మంచి కాలేజెసే. కానీ మనకు కావాల్సింది అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి అండ్ ఎస్ఆర్ యూనివర్సిటీ. ఇవన్నీ కొత్తగా వచ్చిన యూనివర్సిటీస్ అన్నట్టు. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన యూనివర్సిటీస్. ఎవరైనా కూడా దీంట్లో మనం ఈ కొన్ని యూనివర్సిటీస్ని మనం తీసుకుందాం. దీంట్లో ఏది బాగుంది అన్నది మనం తీసుకుందాం. సో ఇది ఈ యూనివర్సిటీస్ ఏంటంటే మల్లారెడ్డి యూనివర్సిటీ మనం అనుకున్నాం. మల్లారెడ్డి మల్లారెడ్డి అనురాగ్ యూనివర్సిటీ. అండ్ థర్డ్ వచ్చేసి ఎస్ఆర్ యూనివర్సిటీ. 3 వచ్చేసి మనం అన్నిట్లలో అన్ని యూనివర్సిటీలు తిరిగినాం. తిరిగి చాలామంది ఏ కాలేజ్ బెస్ట్ అన్న దేంట్లో జాయిన్ చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే నేను సజెస్ట్ చేయకంటే ముందే పిల్లలే మల్లారెడ్డిలో కావాలి, అనురాగ్లో కావాలి, ఎస్ఆర్ యూనివర్సిటీలో కావాలని చెప్పంటారు. చాలా ఇవన్నీ మనం విజిట్ చేయడం జరిగింది. అన్నిటికీ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది బాగుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది? బిల్డింగ్లు, 100 ఎకరాల స్థలాలు, 100 ఎకరాల క్యాంపస్ అంటేనే 100 ఎకర్స్లలో ఉండాలి. 100 ఎకరాల స్థలంలో మంచిగా ఉన్న యూనివర్సిటీస్ ఇవన్నీ. అయితే హైదరాబాద్ లో చదవాల్సుకునే పిల్లలందరూ మల్లారెడ్డికి, అనురాగ్కి ప్రిఫర్ చేస్తారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మిగతా అటు ప్రాంతాలన్నిటి కూడా ఎస్ఆర్ యూనివర్సిటీకి అంటే ఆంధ్ర సైడ్ నుంచి కూడా జాయిన్ అవుతారు. బయట యూనివర్సిటీస్ అంటే మనం చెప్పొచ్చు బయటి రాష్ట్రాల నుంచి జాయిన్ అవుతారు, బయట దేశాల నుంచి కూడా ఈ కాలేజెస్లో చదివేవారు ఉన్నారు. సరే, ఇవన్నీ కాకుండా అంటే మన దగ్గర ఈ యూనివర్సిటీస్ ఉన్నాయని అందరికీ తెలవాలన్నట్టు నేను చెప్తున్నా. ఎందుకంటే చాలామందికి మార్కెటింగ్ ఏంటంటే ఇప్పుడు నార్త్ యూనివర్సిటీస్కి ఎక్కువ వెళ్తున్నారు అన్నట్టు. నార్త్ సైడ్ ఉన్న యూనివర్సిటీస్కి ఎక్కువ వెళ్తున్నారు. నార్త్ సైడ్ ఉన్న యూనివర్సిటీకి ఎందుకు వెళ్తున్నారు? మన సైడ్ ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, ఇన్ని బ్రహ్మాండమైన యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మనం నార్త్ లాగానే ఇక్కడ కూడా 100 ఎకర్స్లలో యూనివర్సిటీస్ ఉన్నాయి. అయినా కూడా పిల్లలు నార్త్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటారు. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ మార్కెటింగ్ చేస్తున్నారు. వాళ్ళు మార్కెటింగ్ అనేది బాగా చేస్తుంది అన్నట్టు. మార్కెటింగ్ చేస్తుండ్రు, ప్లస్ ఏజెంట్స్ ఉంచుకుంటుండ్రు. సెకండ్ వన్ ఏంటంటే ఏజెంట్స్ ఉంచుకుంటుండ్రు, ఏజెంట్స్ పెట్టుకుంటుండ్రు. థర్డ్ వన్ ఏంటంటే కమిషన్స్. ఫర్ ఇంటర్ కాలేజెస్కి పెట్టి ఇంటర్ కాలేజ్ వాళ్ళే చెప్తారు అన్నట్టు. ఈ కాలేజీలో జాయిన్ కాండి, ఆ కాలేజీలో జాయిన్ అయ్యి, ఈ కాలేజీలో జాయిన్ అయితే బాగుంటుంది, నార్త్ సైడ్ పోండి, ఇంకా ఇటు పోండి అటు పోండి అని. అరే అంటే చదువుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కడైనా చదువుకోవచ్చు. నార్త్ చదువుకోవచ్చు, సౌత్ చదువుకోవచ్చు, లేకుంటే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవచ్చు. మన వాళ్ళు కామన్గా అబ్రాడ్ వెళ్ళి ఎందుకు చదువుకుంటారంటే అబ్రాడ్ వెళ్ళి చదువుకున్నప్పుడు ఒక అవేర్నెస్ వస్తుంది. ప్లస్ ఇదే కాకుండా
అక్కడ మనం జాబ్ చేసుకోవడానికి ఒక అవకాశం, పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, మీరందరూ అడగొచ్చు, నార్త్ వద్దు సౌత్‌నే చూజ్ చేసుకోండి అని చెప్తే, మరి అబ్రాడ్ ఎళ్లి చదువుకుంటారంటే, అబ్రాడ్‌లో మనకు స్కాలర్‌షిప్స్ ఎక్కువుంటాయి. ప్లస్ అదే విధంగా జాబ్ చేసుకునే అవకాశం గూడా ఉంటది గాబట్టి, మనం అబ్రాడ్ ఎళ్లి చదువుకుంటూ, డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాం గాబట్టి, మన ఫీజు మనమే కట్టుకుంటాం గాబట్టి, అటు అబ్రాడ్ ఎళ్ళడానికి నో ప్రాబ్లమ్. కానీ నార్త్ సైడ్ ఎందుకెళ్తున్నారు? నార్త్ సైడ్ ఫుల్ కమర్షియలైజ్ అయిపోయినాయి కాలేజెస్. కొన్ని ఫుల్ కమర్షియలైజ్ కాలేజెస్ అయిపోయినాయి. వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ తోటి, లేకుంటే ఏజెంట్‌లను పెట్టుకొని, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ 2 రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో ఏజెంట్స్‌ని పెట్టుకొని, కొన్ని ఇంటర్ కాలేజ్‌లకు కమిషన్స్ ఇచ్చి, వాళ్ళను స్టూడెంట్స్‌నంతా మైండ్‌ని డైవర్ట్ చేసి నార్త్ సైడ్‌కి తీసుకెళ్తున్నారు. మన దగ్గర లేనప్పుడు గదా నార్త్ సైడ్ ఎళ్ళాల్సింది. మన దగ్గర మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నప్పుడు మన దగ్గరనే చదువుకోవాలి ఫస్ట్‌ది. మన దగ్గరనే చదువుకుంటే మంచిది. కొంచెం పేరెంట్స్ దీని గురించి ఆలోచించుకోవాలి. సరే పోనీ నార్త్ సైడ్ ఎళ్లి చదువుకున్నారనుకోండి. నార్త్ సైడ్ కొంచెం ఫాస్ట్ కల్చర్ ఉంటది. దానికోసం అట్రాక్ట్ అయ్యి అక్కడ పోయి చదువుకున్నా గూడా, అక్కడ ఉన్నదేందంటే ఒక్కొక్కసారి ఏందంటే కొంతమంది పిల్లలు నార్త్ సైడ్ మన ఫుడ్ వేరు, వాళ్ళ ఫుడ్ వేరు గాబట్టి కొంచెం ఫుడ్ విషయంలో ఇబ్బంది పడతారు నార్త్ సైడ్ వాళ్ళు. నెక్స్ట్ ఇంకోటేందంటే, ఇగ మనకు మనకు చాలా దూరం గాబట్టి పేరెంట్స్ అక్కడ వాళ్ళ కంట్రోల్ తప్పుతది. వాళ్ళక్కడికెళ్లి చూసుకునుడు, వాళ్ళ కంట్రోల్ ఉండదు గాబట్టి, కొంచెం ఇవాళ రేపు న్యూస్‌లలో అక్కడిక్కడ వార్తలొస్తున్నాయి. ఇగ గంజాయికి, డ్రగ్స్‌కి ఇట్లాంటి అలవాట్లకు లోనైతున్నారు అని జెప్పి. ప్లస్ ఇంకా ఎక్స్‌ట్రా యాక్టివిటీ ఇగ మీరు అర్థం జేసుకోవచ్చు. ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌కి అలవాటు పడుతున్నారు. అది. ప్లస్ మళ్ళా ఇంకా చాలా మంది ఏమైతుందంటే, ఈ మధ్య చాలా మందేందంటే, మేము నార్త్ సైడ్ యూనివర్సిటీస్‌లో జాయిన్ జేసినాం. మధ్యలనే మా అబ్బాయి అక్కడ చదువుకోలేక రిటర్న్ అయిపోయిండు అని జెప్పి వస్తున్నాయి. ఇలా కాకుండా ఉండడానికి ఇది గూడా ఒక డిసడ్వాంటేజ్. ప్లస్ అదే గాకుండా ఇంకొకటేంటంటే పేరెంట్స్‌కి టెన్షన్. పేరెంట్స్‌కి టెన్షను ప్లస్ పేరెంట్స్‌కి భారం గూడా అయితున్నారన్నట్టు. సో, ఇది నార్త్ యూనివర్సిటీస్‌కి పోకుండా అంటే మన తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మన దగ్గరనే విపరీతమైన ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్పాలి అది. చంద్రబాబు నాయుడు గారి టైంలో సీబీఎన్ చంద్రబాబు నాయుడు గారి టైంలో సీబీఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు. సీఎం. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎక్కువ ఇంజినీరింగ్ కాలేజ్ వారికి తెలిసిందో లేకుంటే విజనరీ, హి ఈజ్ ఎ విజనరీ లీడర్ అంటారు కదా! ఈ వారి విజన్ తోటి ఎక్కువ ఇంజినీరింగ్ కాలేజెస్ మన దగ్గర పెట్టడం జరిగింది. ఆ ఇంజినీరింగ్ కాలేజెస్ పెట్టడం వల్లనే మాలాంటి వారు ఇంజినీరింగ్ చేయడం జరిగింది. ఎంతోమంది ఏకలవ్యులు చదువుకోవడం జరిగింది. ఎందుకంట కొంతమందికే చదువు ఉండేదన్నట్టు. అట్లా గాకుండా ఎక్కువ ఇంజినీరింగ్ కాలేజెస్ పెట్టేసరికి ఏమైందంటే, ప్రతి ఒక్కనికి చదువుకోవడానికి వీలు పరిచేటట్టుగా, ప్రతి ఎడ్యుకేషన్ అన్నది ప్రతి ఒక్కరికి అందేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు మంచి స్టెప్స్ తీసుకున్నారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారొచ్చిండ్రు. వీరేం చేసిండంటే, ప్రతి ఒక్క పేదవాడికి గూడా ఇంజినీరింగ్ విద్య, ఇంజినీరింగ్ విద్య అందాలే, మంచి చదువులు అందాలే అని జెప్పి ఫీ రీయింబర్స్‌మెంట్ అనే స్కీమ్ పెట్టిండ్రు. హ్మ్. ఏదో రాస్తాననుకోండి. ఫ్రీ రీయింబర్స్‌మెంట్ అనే స్కీమ్ పెట్టిండ్రు. ఇది అద్భుతమైన స్కీమ్ పెట్టిండ్రు. ప్రతి ఒక్క పేద విద్యార్థి వీరు చేయబట్టి నేను ఇంజినీరింగ్ జేసిన. అంటే నాకు ఒక సత్తుపల్లి దగ్గర ఒక కాలేజ్‌లో సాయి స్ఫూర్తి అనే కాలేజ్‌లో సీటొచ్చింది. కాలేజ్‌లు పెంచిర్రు. సీట్లు పెంచిర్రు కాబట్టే నేను ఇంజినీరింగ్ చదువుకోగలిగాను. దాని తర్వాత ఎంటెక్ కూడా చేసినాననుకోండి. రాజశేఖర్ రెడ్డి గారు అంటే నేను ఇలా బెనిఫిట్ అయినా. దాని తర్వాత మా ఊర్లో చాలామంది పేదవారు, విద్యార్థులు ప్రతి ఒక్కరు ఇంజినీరింగ్ జేయడానికి గల కారణం ఏందంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తర్వాత మన రాష్ట్రాన్ని అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డెవలప్‌మెంట్ జేశారు. దాని తర్వాత కేసీఆర్ గారు. కేసీఆర్ గారు గూడా ఏం జేసిండంటే, వీరు ఎంత కాదన్నా వీరు మంచిగా రాష్ట్రాన్ని డెవలప్ జేసిన వాళ్ళలో వీళ్ళంతా. కేసీఆర్ గారు ఏం జేసిండంటే, మనకు యూనివర్సిటీస్ ఇచ్చిండ్రు.
మనకు యూనివర్సిటీస్ ఇచ్చిండ్రు. మన తెలంగాణ రాష్ట్రానికి యూనివర్సిటీస్ శాంక్షన్ చేసిండ్రు. మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజ్‌ని గుర్తించిండ్రు. గుర్తించి వారికి అరే! ఇది ఇంత పెద్ద కాలేజ్ గదా! దీనికి యూనివర్సిటీ ఉండాలి గదా! స్టేటస్ ఉండాలి గదా! యూనివర్సిటీ స్టేటస్ పెంచిండ్రు. ఇవన్నీ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు. సరే గురుకులాలను డెవలప్ చేసిండ్రు. ఇటుగా చాలా చేసిందనుకోండి. కానీ ఇంకా గూడా ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఇప్పుడు గూడా మేలుకోవాలి. గవర్నమెంట్ మేలుకోవాలి. ఇప్పుడొచ్చింది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారేందంటే, ఇప్పుడున్న కాలేజెస్‌కి అంటే మన పిల్లలు సౌత్ నుంచి నార్త్‌కు పోయి చదువుకోకుంటా, మన దగ్గరనే చదువుకునేటట్టు ఇన్ని మంచి కాలేజెస్ ఉన్నాయి గాబట్టి, ఆదాయమైన, రెవెన్యూ అయినా మన రాష్ట్రానికే వస్తది గాబట్టి, లక్షలు, లక్షలు పెట్టి నార్త్ సైడ్ ఉన్న కాలేజ్‌లో జాయిన్ జేస్తున్నారు గాబట్టి, అది మన రాష్ట్ర బడ్జెట్‌కి గూడా, మన రాష్ట్ర ఆదాయానికి గూడా ఒక గండి కట్టినట్టుండు. ఇది సైలెంట్‌గా జరిగిపోతుంది. చదువే గదా! విద్యే గదా! ఎవరు పట్టించుకోకుండా నడుస్తదంటే అది కాదు. ఇక్కడనే మేజర్‌గా మన రాష్ట్రంలో మంచి మంచి కాలేజెస్, యూనివర్సిటీస్ ఉన్నా గూడా, బయటి కాలేజెస్, యూనివర్సిటీస్ మార్కెటింగ్ వల్ల మన రాష్ట్ర ఖజానాకు గూడా గండి పడుతుంది. మీరు మేలుకోండి. ప్లస్ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మన సూచన. నెక్స్ట్ ఇక కాలేజెస్ విషయానికొస్తే ఉంటే చాలామందికి ఇక మల్లారెడ్డి కాలేజ్, అనురాగ్ కాలేజ్, ఎస్ఆర్ కాలేజ్. ఇది హైదరాబాద్‌లో ఉంటుంది. ఇది గూడా హైదరాబాద్‌లో ఉంటుంది. ఇది వరంగల్‌లో ఉంటుంది. సరే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా యూనివర్సిటీ అంటే మంచి ప్రదేశంలో ఉండాలి. యూనివర్సిటీని మనం ఏ యూనివర్సిటీనైనా ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి కాబట్టి చూజ్ చేసుకోవాలంటే ఎన్ఐఆర్ఎఫ్, ఎన్ఐఆర్ఎఫ్ ఈ ర్యాంకింగ్‌లో ఈ కాలేజెస్‌లో టాప్ కాలేజెస్ ఏదుందో ఆ కాలేజీని మీరు చూజ్ చేసుకోవాలి. సరే ఇది 98 ఉంటది. ఇది 100-150 ఉంటది కావచ్చు. అంతే అనుకుంటున్నా. ఇది గూడా ఇట్స్ అబోవ్ 100 ఉంటది. అబోవ్ 100 ఉంటదనుకుంటా. అబోవ్ 100 ఉంటది. సో, ఈ ర్యాంకింగ్ బట్టి మనం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ బట్టి అంటే అది ఆల్ ఇండియా గవర్నమెంట్ ఇస్తుందన్నట్టు ఆ ర్యాంకింగ్. కాలేజెస్‌కి ఆల్ ఇండియా గవర్నమెంట్ ఇస్తుంది. ఈ ర్యాంకింగ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ బట్టే ఆ యూనివర్సిటీ స్టేటస్ ఏంది, ఆ యూనివర్సిటీ పొజిషన్ ఏంది అని జెప్పి మనం డిసైడ్ అయితాం. ఆల్ ఇండియా ర్యాంకింగ్స్‌లో అయితే ఎస్ఆర్‌యు అంటే ఎస్ఆర్ యూనివర్సిటీ ఏందంటే ఇది 98థ్ అంటే 100 లోపులో ఇదొక్కటే కాలేజ్, ఇదొక్కటే యూనివర్సిటీ ప్రస్తుతానికైతే ఉంది. కానీ ఇవేమో వీటికి మెయిన్ అడ్వాంటేజెస్ ఏందంటే, ఈ 2 యూనివర్సిటీస్‌కి ఇది హైదరాబాద్‌లో ఉండుడు. ఈ యూనివర్సిటీకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉండు. కానీ మన పిల్లల్ని ప్రశాంతమైన వాతావరణంలో జాయిన్ జేయాలి. ఈ ఎయిర్ పొల్యూషన్ ఉండొద్దు. ట్రాఫిక్ పొల్యూషన్ ఉండొద్దు. ట్రాఫిక్ సౌండ్స్ ఇనిపియొద్దు. సౌండ్ పొల్యూషన్ ఉండొద్దు. ప్రశాంతమైన వాతావరణంలో జాయిన్ జేయాలంటే, మనం ఎస్ఆర్ యూనివర్సిటీని చూజ్ చేసుకునేదుంటే బాగుంటది. ఎందుకంటే అన్ని యూనివర్సిటీలు తిరిగిన తర్వాత మీకు గైడెన్స్ ఇస్తా అని చెప్పినా, మన కేఎంఆర్ కెరియర్ గైడెన్స్ సజెషన్ ఏందంటే, ఔట్ ఆఫ్ 10 యూనివర్సిటీస్ మనం ఈ 3 యూనివర్సిటీలు ప్రిఫర్ చేయాలి. ఈ 3 యూనివర్సిటీలలో గూడా బానే ఉంటుంది. దాంట్లో గూడా ఈ 3 యూనివర్సిటీలలో గూడా మీరు ఫీజు ఏది తక్కువుంటది, ఏది మంచి ర్యాంక్ ఉంటది, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నిటికి ఒకలాగానే ఉంటాయి. లేకుంటే జాబ్స్ ప్లేస్‌మెంట్స్ అంటారు. ప్లేస్‌మెంట్స్ ఎక్కువ దేంట్లో ఉన్నాయి. ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ చూసుకొని ఈ కాలేజెస్ ఈ 3 కాలేజెస్‌లలో ఏదో ఒక కాలేజ్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని మీ పిల్లల్ని జాయిన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏందంటే పిల్లలు ఎప్పుడైనా యూనివర్సిటీస్ అంటే ఎట్లుంటాయండి? ఉస్మానియా యూనివర్సిటీ చూసేదుంటే ఎనకట ఊరు బయట ఊరు చివరన ప్రశాంతమైన వాతావరణం 100 ఎకరాలు ఎందుకుంటదంటే పిల్లలు చదువుకోవడానికి ప్రశాంతంగా ఉండడానికి కొన్ని వందల ఎకరాలు ఉంటాయి. సో, ఇప్పుడేమైతాన్నాయి అంటే కొన్ని యూనివర్సిటీలు సిటీ నడిబొడ్డున కూర్చున్నాయి. వాటి వల్ల డిస్టర్బెన్స్ గూడా ఉంటది. ఎంత పిల్లలకైనా డిస్టర్బెన్స్ ఉంటది. అందరికి డిస్టర్బెన్స్ ఉంటది. అలా ఉండకుంటా ఆహ్, మళ్ళీ ఇంకోటి గూడా చెప్తున్నా. కొన్ని యూనివర్సిటీస్ అది గూడా ఇక్కడ లోకల్‌లో ఉన్న యూనివర్సిటీస్ గూడా చాలా మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉపయోగించి, మార్కెటింగ్ వాళ్ళని పెట్టుకొని, లేకుంటే ఒక గొర్ల మంద తిరగ కాలేజ్ మీరు చూడొచ్చు. మీరు అన్ని యూనివర్సిటీలు తిరగాలి.
తిరిగి ఆ యూనివర్సిటీ వాతావరణం ఎట్లున్నదో చూసుకోండి. ఆ యూనివర్సిటీలో పిల్లలు చదువుకోవడానికి మంచిగుందా లేదా అన్నది అదొక్కటే ఆలోచించండి. అంతేగాని ఏదో ఇట్లా గొర్ల మందని తోలినట్టుగా ఇట్లా పిల్లలు అవుపడ్డారు గదా అని జెప్పి ఆ కాలేజ్‌కి బోయి, లేదా మా పక్కింటోడు ఉన్నాడు గదా ఆ కాలేజ్‌ల, లేదా మా చుట్టపోలందరూ అదే కాలేజ్‌లో ఉన్నారని జెప్పి, అలాంటి డిసిషన్స్ ఎప్పుడు గూడా మీరు తీసుకోవద్దు. ఎప్పుడైనా గానీ ప్రశాంతమైన వాతావరణం జూసుకోవాలె. మీ ఇగ ఎన్ఆర్ఐ మనం ఎన్నట్టు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అన్నది జూసుకోవాలె. ఇలాంటియన్నీ చూసుకొని కాలేజెస్ చూసుకోవాలె. ఇగో ఇక్కడ మనకు కొన్ని కాలేజెస్ ఫోటోస్ ఉన్నాయి. ఇది ఎస్ఆర్ యూనివర్సిటీ. దీనికి గూడా ఇది వరంగల్‌లో ఉందని జెప్పినా గదా! నా ఆప్షన్ అయితే ఎస్ఆర్ అయితే బావుంటది అని జెప్పి నేననుకుంటున్నా. అదేవిధంగా మల్లారెడ్డి, అదేవిధంగా అనురాగ్. ఇగ ఇంకా గూడా స్తోమత బాగుండేదుంటే వోక్సన్, సీబీఐటీ. దే ఆర్ ద టాప్ కాలేజెస్. ఓకే ఫ్రెండ్స్ బాయ్. నెక్స్ట్ మళ్ళా అంటే పిల్లల డెసిషన్ ఏందంటే పిల్లలేందంటే నలుగురు ఫ్రెండ్స్ ఏ కాలేజీలో జాయిన్ అయితే ఆ కాలేజీలో జాయిన్ అయిదామని జెప్పి చూస్తారు. లేకుంటే హైదరాబాద్ పిల్లలేమో నార్త్‌కి పోవాలని జూస్తరు. గ్రామాలల్ల పిల్లలేమో హైదరాబాద్‌కి రావాలని జూస్తరు. ఎందుకంటే ఈ కల్చర్ కోసం అన్నట్టు. కాకపోతే ఏందంటే మనకు కల్చర్ గాదు. తర్వాత ఎన్ని అలవాట్లైనా ఏమైనా తర్వాత సంగతి గాని ఫస్ట్ చదువుకునేటప్పుడు మాత్రం మీ పిల్లల్ని ఇలాంటి అలవాట్లుకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. సో, ఒక్కసారి ఈ వీడియోని అందరూ చూడండి. నచ్చితే లైక్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి అవర్ కేఎంఆర్ ఛానల్. ఎప్పుడు గూడా కేఎంఆర్ కెరియర్ గైడెన్స్ అనేది మీకు స్పష్టంగా మీకు కెరియర్ గైడెన్స్‌లో ఏ మార్కెటింగ్ స్ట్రాటజీలు, మషానాలు ఏమి లేకుండా అందరికీ ఉపయోగపడేటట్టుగా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాం. నమస్తే.